భారీ వర్షాలతో పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి వర్షాకాలంలో ఇదే పరిస్థితి పునరావృతమవుతున్న శాశ్వత పరిష్కారం చూపడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రజాప్రతినిధులు మర్చిపోయారని, రోడ్లు, డ్రైనేజీలు అభివృద్ధిని నిర్లక్ష్యం చేయడం వల్ల చిన్న వర్షానికి ఇళ్లు నీట మునుగుతున్నాయని మండిపడ్డారు. సమస్య వచ్చినప్పుడల్లా తాత్కాలిక చర్యలకే పరిమితమవుతున్నారని, లోతట్టు ప్రాంతాల అభివృద్ధికి ఎమ్మెల్యే, మేయర్ ప్రత్యేక చొరవ తీసుకోవాలని కాలనీవాసులు డిమాండ్ చేశారు. హిల్స్లో లాస్ట్ నైట్ నుంచి కంటిన్యూస్గా రెయిన్ఫాల్ వస్తూ ఉంది. ఇంకా పెరిగే అవకాశం ఉంది. మన దగ్గర కూడా అది రెడ్ జోన్ కింద క్రియేట్ చేయడం జరిగింది డిస్ట్రిక్ట్ రిపోర్ట్ ప్రకారం. సో ఇక్కడ కార్పొరేషన్లో పబ్లిక్కి ఒకటే అప్పీల్ అండి, ఎవరు కూడా బయటకి రావద్దు. అసలు వాళ్ళకి ఇబ్బంది అయ్యే సిచ్యువేషన్స్ ఉంటే మాత్రం కార్పొరేషన్లో కంట్రోల్ రూమ్ నెంబర్ ఉంటుంది, అది కూడా మేము షేర్ చేస్తాం. కాల్ చేసి ఇమ్మీడియట్గా మేము మా స్టాఫ్ పంపించి వరకు అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎంటైర్ ప్రజలకు పోలీస్ వారు మరియు రెవెన్యూ అండ్ మన మున్సిపాలిటీ వారి హెచ్చరిక ఏంటంటే, ఈ 3 రోజులు వర్షం వస్తుంది కాబట్టి దయచేసి ఇండ్ల నుంచి ఎవ్వరూ బయటికి వెళ్ళకూడదు. మీ ఇండ్ల పాతిండ్ల వారు వారి గోడలను జాగ్రత్తగా చూసుకోవాలి. ఏ ఆపద వచ్చినా మా 100 నంబర్కి ఇమ్మీడియట్గా ఫోన్ చేయండి. ఎందుకంటే ఇక్కడ మా ఏసీపీ రమేష్ గారు అండ్ ఇంద్రసేనారెడ్డి సర్కిల్ ఇన్స్పెక్టర్ వారి టీం అంతా రెడీగా ఉంటుంది. కాబట్టి ఏ చిన్న ప్రాబ్లం మీకు చూసినా మీకు వచ్చినా కానీ ఎమ్మటే 100కు డైల్ చేసి ఈ వివరాలన్నీ చెప్పండి. ఇమ్మీడియట్గా పోలీస్ సహకారం పొందండి. దయచేసి మరొక్కసారి విన్నవిస్తున్నా, ఈ 3 రోజులు ఎవ్వరు ఇంటి నుంచి బయటికి వెళ్ళడానికి వీల్లేదు. కార్పొరేషన్లో ఉన్న ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. దాదాపుగా నిన్న రాత్రి 9 గంటల నుంచి కంటిన్యూస్గా వర్షం విపరీతంగా రావడం వల్ల అనేకమైన ప్రాంతాలన్నీ కూడా జలదిగ్బంధం అయిపోయి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రజలందరినీ కూడా ఎవరిని కూడా ఇళ్ళ నుంచి బయటికి రావద్దని చెప్పేసి కోరుతూ ఉన్నాం. దయచేసి పైంక్ లైన్ మోరీ కానీ 2A మోరీ దగ్గర కానీ పూర్తి స్థాయిలో నీరు నిండిపోయి కనీసం 2 వీలర్ కానీ కార్లు కానీ రాని పరిస్థితి ఉన్నది. ఎవరన్నా అక్కడికి పోతే ప్రమాదం అయ్యే పరిస్థితి ఉన్నది. అందుకే ప్రజలందరూ కూడా ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇళ్లలో కూడా ఏదైతే పురాణంలో దాదాపుగా 40 సంవత్సరాలు 50 సంవత్సరాల కింద పెట్టిన పెద్ద పెద్ద చెట్లు ఏవైతే ఉన్నాయో ఆ చెట్లన్నీ కూడా చాలా వరకు కూలిపోయి ఉన్నాయి. అక్కడ కూడా ఎవరు ఏదైనా వెంటనే ఇబ్బంది ఉంటే మున్సిపల్ కార్పొరేషన్కు సమాచారం ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నాం. అదే మాదిరిగా అనేకమైన ప్రాంతాల్లో మెడికల్ కాలేజీ దగ్గర కూడా కాంపౌండ్ వాల్ మొత్తం కూడా కూలిపోయి అక్కడ కూడా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. RFCL దగ్గర దాదాపుగా కాంపౌండ్ వాల్ అంతా కూలిపోయి అక్కడ కూడా ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మున్సిపల్ అలాగే పోలీసు మొత్తం కూడా తొందరగా అక్కడ ఉన్న చర్యలు తీసుకొని ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూస్తూ ఉన్నాం. కమిషనరేట్కు సంబంధించినది కూడా చాలాపల్లి ఆ ప్రాంతం అంతా కూడా క్యాష్వే మొత్తం కూడా నిండిపోయి